ప్రీ రిలీజెస్, ప్రీమియర్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ ఆ రోజు. ఓకే. బట్ అంటే అది కూడా ఒక రకమైన పీఆర్ వర్కే కదా! ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకి అటెండ్ అవ్వడం, యెస్, ఇట్ ఈస్. ఇట్ ప్రెస్ ఈస్ రిలీజ్‌కి. డెఫినెట్‌లీ. సో, అదేమైపోతుందంటే కొన్ని ప్రీ రిలీజెస్‌కెళ్ళిన తర్వాత ద వే యూ ఆర్ రిసీవ్డ్ ఆహా! ఈస్ సో డిఫరెంట్ దట్ యూ యాక్చువల్లీ ఫీల్ లైక్ ఐ డోంట్ వాంట్ దిస్. I've done my ట్రూ. character. I'm happy with it. I don't want this attention that as if I am thriving for that attention. It has to come organically. And if I feel like I have to grab attention, um, I can't do that. It has to happen organically. సో కొన్ని ప్రీ రిలీజెస్కి వెళ్ళిన తర్వాత ఆర్ ప్రీమియర్స్కి వెళ్ళిన తర్వాత ద కైండ్ ఆఫ్ ద వే యు ఆర్ రిసీవ్డ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఎ లాట్ బికాస్ దర్ ఆర్ అదర్ పీపుల్ ఓవర్ దర్, అదర్ యాక్టర్స్, అదర్ బిగ్ wigs and everything. You are nothing, which is okay, which is all right. I'm not saying you have to, which is all right. I'm only saying it is not for me. నాకు అది వర్కౌట్ అవ్వదు అంటున్నా. నాకు అది ఆర్గానిక్గా రావాలంతే. అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అని కాదు కానీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ టెక్నీషియన్స్ యాజ్ వెల్, దే టెల్ ద సేమ్. ఎందుకంటే ఈవెన్ లిరిసిస్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా డైలాగ్ రైటర్స్, లిరిసిస్ట్స్, సో చాలామంది లిరిసిస్ట్ చెప్తూ ఉంటారు. సో బేసిక్గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఆడియో ఫంక్షన్స్ కానీ జరుగుతాయి, కట్ చేస్తే అసలు దానికి ఒక కీలకమైన మమ్మల్నే అసలు కుదిరితే అందరికన్నా ఫస్ట్ అసలు జనాలు ఇంకా రాకముందు పిలిచి మాట్లాడించేస్తారు, తర్వాత మేము ఉన్నాం లేదు కూడా పట్టించుకోరు. కొందరైతే కొన్నిట్లో అయితే పిలవని కూడా పిలవరండి. దే డోంట్ ఈవెన్ రికగ్నైజ్ దట్ యూ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ మూవీ. విచ్ ఇస్ అంటే దే మైట్ బీ హ్యావింగ్, వాళ్ళకి వాళ్ళ కన్స్ట్రెంట్స్ ఉంటుండొచ్చు, అందరినీ పిలవలేము ఇదే. అలాంటప్పుడు ఈవెంట్కి పిలవకండి అంటా నేనంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. నేను కంప్లైంట్ చేయట్లేదు నేను. కానీ నేనంటే ఈవెంట్ని పిలిచి డోంట్ యునో నాట్ రికగ్నైజ్ దట్ పర్టికులర్ యాక్టర్ ఆర్ టాలెంట్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. లేదు, అక్కడ వాల్యుయేషన్ ఇంపార్టెంట్ కదా. సో అది నువ్వు అసలు వెళ్ళలేదు అనుకో, అయిపోతుంది కదా. సో నాకు నా ఫీల్ని బట్టి, నాకు టీంతో ఉన్న కనెక్షన్ని బట్టి, ఆ టీంతో నాకు ఎంత బాండేజ్ ఏర్పడింది డ్యూరింగ్ ద ప్రొడక్షన్ని బట్టి ఐ టేక్ ఎ డెసిషన్ వెదర్ ఐఎమ్ దేర్ ఆర్ నాట్ దేర్.